ఓం గం గణపతయే నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం గురుభ్యం నమ, ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమ. ఇప్పుడు మనం కుజగ్రహం మార్పు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఇలా మారడం వల్ల 12 రాశుల మీద 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. ముందుగా కుజుడు ఎప్పుడు మారుతున్నాడు? 3వ తారీఖున ఆగస్టు 3 నుంచి ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? 17th సెప్టెంబర్ 2026 వరకు ఉంటాడు. అంటే 45 రోజుల పాటు కుజుడు మిథున రాశిలో ఉంటాడు. అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఏం ఫలితాలు ఇస్తాడు? కొన్ని రాశుల వారికి ఏమో చెడు ఫలితాలు, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. అన్ని రాశుల గురించి తెలుసుకుందామని మనం. ఇది ఏ ఒక్క రాశిని వదలద్దు, అన్ని రాశుల వారికి తెలుసుకుందాం. అన్ని రాశుల వారికి తెలుసుకోవాలనిపిస్తుంది కదా, అనుకుంటాం కదా మనం. సరే, కుజుడు వలన మనం తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి కుజుడు మారడం వల్ల ఏమైనా శుభ ఫలితాలు ఇస్తాడా? ఇవ్వడని ఇస్తాడు. సప్తమాధిపతి అండ్ 12వ ఇంటి వాడే 12th హౌస్ లార్డ్ అయ్యాడు. సో కుజుడు మీ రాశి వారికి 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ యోగమే. ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. పైగా 12వ ఇంటి వాడు రిజల్ట్స్ చూపిస్తాడు కాబట్టి ధనం విషయంలో బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ధనం కూడా వస్తూ ఉంటుంది. 2nd హౌస్లో కుజుడు ఏమాత్రం మంచివాడు కాదు. విద్యలో ఆటంకాలు కలిగించడము, ధనం విషయంలో ఇబ్బంది కలిగించడము, సకాలంలో డబ్బులు చేతిలో రాకపోవడము, కుటుంబంలో వృద్ధి లేకపోవడము, కుటుంబంలో బంధువుల విషయంలోనూ కుటుంబ విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు రావడము, చదువు చెప్తే విద్యలో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. కానీ మిథున రాశిలో గనక కుజుడు ఉండడం వల్ల కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 12వ ఇంటి వాడు 2వ ఇంట్లో అంటే ఫారిన్, మిథున రాశిలో కుజుడు ఉంటే ఫారిన్, అంటే ఫారిన్ వెళ్ళడం తప్పదు. పైగా కుజుడు మీకు అష్టమ స్థానం కూడా చూస్తున్నాడు. అనారోగ్య సమస్యలు కూడా ఇస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంటి వాడు కదా, అనారోగ్య సప్తమాధిపతి కూడా అయ్యాడు. ఆయన సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల ద్వారా ధన సంపాదన ఉంటుంది. భర్త వలన భార్య వలన భర్తకి ధన సంపాదన, వ్యాపారంలో ధన సంపాదన. కానీ ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు మెడిసిన్స్ తీసుకుంటూ, మెడికల్ అంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఇలాగా మీరు ఉంటే మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 12వ ఇంటి వాడు కూడా అయ్యాడు అంటే విపరీతమైన ఖర్చులు ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఖర్చులు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఆరోగ్యంటే వెళ్ళడాలు, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడాలు. పైగా కుజుడు అష్టమ స్థానం చూస్తూ భాగ్యస్థానం కూడా చూస్తున్నాడు. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారనే చెప్పి శాస్త్రం చెప్తోంది. ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు కూడా వెళ్తారు. ఇప్పటి వరకు మనం గోచారం గురించి తెలుసుకున్నామండి. అసలు గోచారం ప్రభావం అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే జాతకాల్లో మనకు జరుగుతున్న దశలు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఈ గోచారం వల్ల వచ్చే శుభ ఫలితాలు ఉన్నాయనుకోండి, శుభ ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయి. చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి, కొద్దిగా చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి జాతకాల మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది. మనకు జరుగుతున్న దశలు ఏమున్నాయి, ఏ దశలు జరుగుతున్నాయి, ఎలాగా గోచార ప్రకారం మనం ఎలా ఉంటుంది, మన దశల ప్రకారం ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో డెవలప్ అవుతామా, లేకపోతే సంతానం ఉంటారా, మనకి చాలా ఉంటాయి కదా. అందుకని మన జాతకం కూడా పరిశీలించుకోవాలి. సో మీరు జాతకం పరిశీలించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. వీటిని పంపిస్తే నేను తప్పకుండా ఈ గోచార ప్రభావం ఎలా ఉంది, మీ జాతకాల మీద మీ ప్రభావం, మంచి ప్రభావం ఎలా ఉంది, ఎలా మీకు పరిహారాలు చేసుకోవాలి. అంతేగాని లక్షలు ఖర్చు పెట్టి పరిహారాలు ఏముండవు నా దగ్గర. మీ సౌకర్యం ప్రకారం చెప్తాను. మన ఇంటిలోనే మనం చేసుకునే చెప్తుంటాను నేను. ఆ పరిహారాలు ఎలా ఉంటాయి ఇవి తెలుసుకోవచ్చు అండి. పైగా ఏ దేవుని పూజించాలి, ఇవన్నీ కూడా జాతకాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం ఒక గోచారం మీదే ఆధారపడకుండా మనం జాతకాలు కూడా పరిశీలించుకుంటే చక్కటి రిజల్ట్స్ పొందవచ్చు కూడా. అది మీకు పైగా ఈ చెడు ఫలితాలు ఉంటాయేమో జాతకాలు చూస్తే, మా బాబాయ్ ఎలాగరా అనేది భయపడాల్సిన అవసరం లేదు. జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎదుటి వాళ్ళని భయపడి చెప్పకూడదు. ఏ గ్రహం ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి మరణిస్తాడనో, అమ్మ బాబోయ్ భయంకరమనో చెప్పకూడదు. వాళ్ళకి మంచిగా బాగా చెప్తూ
ఏ పరిహారం తెలుసుకున్నట్టుగా చెయ్యాలి తప్ప ఎదుటి వ్యక్తిని భయపెట్టకూడదు. జాతకం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు భయపెట్టకూడదని శాస్త్రంలో ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంటారు. కాబట్టి నా దగ్గర చెప్పించిన వాళ్ళు ఎవరికి భయం ఉండదండి. చక్కగా వాళ్ళకి ఎలా డెవలప్ అవ్వాలో అని చెప్తూ ఉంటాను. సరే, ఈ జాతకాలు పక్కా పెడదాం. అసలు మనం ఏ పరిహారాలు గోచార ప్రకారం ఉన్నాం, అప్పుడు చెప్పుకున్నాం కదా కుజుల గురించి. ఏ పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తెలుసుకుందాం. అంటే 12 రాసుల వారికి కొద్దో గొప్ప కుజుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కొంతమందికి ఏమో చిన్నపాటి మైనస్ ఫలితాలు ఇస్తున్నాడు. చాలా మంది చూడండి ఫారిన్ కంట్రీస్ ఇస్తున్నాడు చూసారా, విదేశీ పర్యటన. అక్కడ మనం బాగుండాలంటే విదేశాల్లో మనం వెళ్తే మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి అది మనం తెలుసుకుందాం. పరిస్థితులు అనుకూలించాలన్నా, చక్కటి విద్య రావాలన్నా, విదేశాలు వెళ్ళిన తర్వాత బంధువుల ఇండ్లలో కానీ స్నేహితులలో కానీ స్నేహ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా, అలాగే మనం అక్కడ ఉద్యోగంలో బాగా రాణిస్తామా అని తెలుసుకోవాలన్నా ఇప్పుడు మన పరిహారాలు తెలుసుకుందాం. అంతే కదా, విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం 12 రాసుల వారికి పరిహారాలు ఏంటి అంటే కుజుడు ప్రభావం ఉండాలి. కుజుడు మనకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. వాహనాల మీద పడిపోకుండా, వాహన ప్రమాదం కలగకుండా చేస్తూ ఉంటాడు. త్వరలో వివాహం ఏడు చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు కలిసేడు చేస్తూ ఉంటాడు. అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిసే చేస్తూ ఉంటాడు. కానీ కుజుడికి ప్రభావం వలన, అంటే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవాల్సిందే. కుజుడు అంటే ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకోవడము, ఓం శం శని సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః అని అనుకుంటాం కదా. కుజుడి స్తోత్రం అది చేసుకున్న, కుజుడికి అష్టోత్తరం చేసుకున్న కుజ ప్రభావం చాలా తగ్గుతుందండి. ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు సుబ్రహ్మణ్యుడే. ఆయన అంటే మనకి పాముల యొక్క ఎఫెక్ట్ లేకుండా కాపాడేవాడు సుబ్రహ్మణ్యుడే. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, ఇంట్లోనే అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడము, ఆరాధించడము. ఒకవేళ మనం బయటికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోయడము, ఇలా సుబ్రహ్మణ్య స్వామి అనేక రకాలకు పూజించడం వల్ల కుజుడు వలన వచ్చే దోషాలు చక్కగా పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా మన ఇళ్లలోనే మన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించుకోవడము, అలాగే మనకి ఇష్ట దేవత ఎవరు ఉంటే వాళ్ళని పూజించడము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు శివుడికి అభిషేకాలు కానీ, విష్ణు ఆరాధన కానీ, అమ్మవారిని పూజించడం వల్ల చేయడం వల్ల మరింత శుభఫలితాలు కలిగి మన జాతకం బాగా బలిష్టంగా బలంగా తయారై మనకి శుభఫలితాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. సో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంచి ఆశీస్సులు, ఆయన యొక్క మంచి దృష్టి, ఆయన యొక్క శుభ ఫలితాలు సుబ్రహ్మణ్య స్వామి మీకు అనుకూలంగా మీకు ఉండాలని, మీ ఇంటి మీద, మీ పరివారం మీద ఆయన శుభదృష్టి పడి ఆయన కుజుడు మంచి చేయాలని, శుభ ఫలితాలు ఇవ్వాలని, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బాగుండాలని, అంటే అందరికీ బాగుండి మీకు మంచి యోగవంతంగా ఉండాలని, మంచి యోగంగా ఉండి మంచి అత్యున్నతమైన స్థాయిలో ఉంటారని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.